పిలిచినట్టు కనబడుతుంది. మీరు ఎప్పుడైనా నీ ప్రభువుని అలా పిలిసారా? ఇంటి పేరు, ఊరి పేరు కలిపేసేలేదక్కడ. ఇంటి పేరుతో సహా దావీదు నజరేయుడైన దావీదు కుమారుడా! నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము ప్రార్థన చేస్తున్నారు. చక్కని ప్రార్థన చేస్తున్నారు. ఆయనకు కళ్ళు లేవు చూడటానికి లోకంలో ఏమి చూడలేదాయన. ఏం తెలీదు. సౌండ్ విన్నారంతే. అక్కడ చెప్పుతున్న మాటలు విన్నారంతే. నజరేయుడైన యేసు స్వస్థపరుస్తారని ఆయనకి ఎలా తెలుసంటే, అంతరంగ నేత్రం తెరిచి చూసినట్టు కనబడుతుంది. అంతరంగ నేత్రం మనకి ఉండాలి. అంతరంగంగా మనం దేవునితో సావాసం చెయ్యాలి. అంతరంగ అలంకరణ కావాలి. ఈ గ్రుడ్డివాడికి ఉన్నది అదే. అక్కడ అంతరంగ అలంకరణ కనబడుతుంది. ఆ గ్రుడ్డివాడు అంతరంగంలో ప్రభువుని పిలుచుకున్నారు. ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభువుతో మాట్లాడుతున్నారు. ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఇంటి పేరు, ఆయన మరి అలాగే ఊరి పేరు నజరేతు. మరి దావీదు వంశంలో పుట్టి ఉన్నారు కాబట్టి, దావీదు కుమారుడా నజరేయుడైన యేసూ నన్ను కరుణింపు. ఎంత అద్భుతంగా కేకేస్తున్నారో. ఆమేన్ చెప్పండి. కదండీ! అలాంటి అద్భుతమైన ప్రార్థన మనం గూడా చేయాలి. అంతరంగంగా మనం ప్రార్థించాలట. అంతరంగ ప్రార్థన అంటే ఇప్పుడు చెప్తున్నా ఎగ్జాంపుల్ మనకి మందిరానికి వెళ్ళటం కుదరట్లేదండి. మరి మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి సంస్కారం తీసుకోవాలి నెలొచ్చేటప్పుడు కంపల్సరీగా. మనం ఏం చేయాలి? మాకు బైబిల్ మిషన్‌కైతే గనక మరి సంస్కారం మరి కంపల్సరీగా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం తీసుకునే పొజిషన్ లేవు. తెల్లవారుజామున లెగిసి మరి చక్కగా మనం ఆయన సన్నిధిలో మోకరించి అంతరంగ సంస్కారం తీసుకోవాలంట. బహిరంగ సంస్కారం అయితే పాస్టర్ గారొచ్చి పరిశుద్ధాత్మ తండ్రి ఆయనలో ఉండి మరి ఆయన రూపంలో మనకిస్తా ఉంటారు దైవజనులు. కదండీ! అలాగే మన అంతరంగ సంస్కారం అంటే ప్రభువే వచ్చి స్వయముగా ఇస్తారంటండి. ఈ యొక్క బైబిల్ మిషన్‌లో ఉన్న సిద్ధాంతం. నిజమే కదా! మీరెప్పుడన్నా కనిపెట్టుకుంటున్నారా అమ్మగారు? మీరు నన్ను అడగండి నేను చెప్తాను. బాప్తిసం తీసుకున్నారు. మీరు సంస్కారం లేకుండా ఉన్నారా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి నూతన సంవత్సరంలో. ఈ గ్రుడ్డువాడు తన కన్నుల అంతరంగ నేత్రం చేసి ప్రభువుని ఎలాగ చూస్తున్నారో, మీరు గూడా అంతరంగంతో ప్రభువుని చూడొచ్చు. అలాగే కాక నెలకొక కాదు రోజు గూడా అంతరంగ సంస్కారం తీసుకోవచ్చంట మనం. కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉండి ప్రవ్వా నాకు కనపడుము, నాతో మాట్లాడుము, నాకు అంతరంగ సంస్కారం దయచేయండి. ప్రభువే స్వయంగా వచ్చి మీకిస్తారు. మనసు నిగ్రహం చేసుకొని మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా మనసులో ఆయన మాత్రమే తలంచుకొని మీరు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రభువుతో సహవాసం చేస్తే ప్రభువే వచ్చి స్వయంగా సంస్కారం ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఇలాంటి సంస్కారం కూడా తీసుకోవచ్చు మనం. ప్రతిరోజు క్రమం తర్వాత సంస్కారం కూడా తీసుకోవచ్చట. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరంగ సంస్కారం తీసుకోవడం నేర్చుకోవాలి. బహిరంగ అంటే పాస్టర్ గారు ఇస్తారు మందిరములో. కానీ అంతరంగ సంస్కారం మనము తీసుకోవాలి. ఈ యొక్క అంతరంగ నేత్రముతో ప్రభువును చూసారట వీరు. ఈ యొక్క బత్మయ్య గారు. వీరు చూసి వెంటనే నజరేయుడైన యేసు నన్ను కరుణించమంటే అక్కడున్న ప్రజలందరూ అంటున్నారు ఆయన శిష్యులతో సహా, "ఏంటి అలాగా అరుస్తున్నావు? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఊరకనే ఉండు. నువ్వు అరవద్దు. నువ్వు మాట్లాడొద్దు. అక్కడే ఉన్నారు వస్తారులే" అన్నట్టు నిర్లక్ష్యంగా చెబుతున్నారంట. ఆయన ఆ మాట చెబుతుంటే మరీ ఎక్కువగా కేకలు వేసినట్టు కనబడుతుందక్కడ. ఆమెన్ చెప్పండి. నిన్ను గూడా నువ్వు ప్రార్థనలో మన్నాత్ బాబు, నువ్వు ప్రార్థనలో వెదిగినప్పుడు, నువ్వు ప్రార్థనలో ఎక్కువగా నువ్వున్నప్పుడు, మందిరం పనిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవితంలో మీరున్నప్పుడు, ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే మేడంలు కేకేయటము. టార్చర్. ఎంత టార్చర్ మీరు చాలామంది పడుతున్నారు అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ఇంట్లోనే కాదు, అలాంటి ఇంట్లోనే నేను కూడా చేసేది. నేనేం ప్రత్యేకంగా లేను. ఉన్నాయా టార్చర్స్ ఉన్నాయి మీకు? చాలా టార్చర్స్ అప్పటికప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఉత్తుత్తినే దెబ్బలాడేస్తారు. ఉత్తుత్తినే కోప్పడిపోతారు. ఉత్తుత్తినే ఎందుకో తెలీదు మన మీద. అప్పటికప్పుడే కొట్టేద్దామన్నంతు ఫీల్ అయిపోతారు. కొట్టేసాక వచ్చినట్టు అయిపోతారు. అప్పటికప్పుడే కోప్పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ చిరాకు ఎవరి మీద చూపించుకోరు. వాళ్ళు చూపించుకోరు కదా! ఈ పని మనిషి డ్రైవర్‌లే లోకు వాళ్ళకి. వీళ్ళ మీదే చూపెడతారు కదా! అవునా కాదా? నిజమంటారా? అబద్ధమంటారా? వీళ్ళ మీదే చూపెడతారు. వీళ్ళే లోకు వాళ్ళకి. అలాగా ఆళ్ళంటా ఉంటుండగా మీరు వాళ్ళ గురించి ఏం చేస్తారంటే, "ప్రభువా క్షమించు.
వీళ్ళని క్షమించండి తండ్రి, మన్నించండి ప్రభువా. వాళ్ళు ఎందుకో మా మీద ఇలా చూపెడుతున్నారు. వాళ్ళు మా ఎడల దయ చూపించేలాగా, కరుణ చూపించేలాగా తండ్రి వాళ్ళకి మంచి మనసు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అంతే, ప్రార్థన తప్ప మనం ఏమి చేయలేం. వాళ్ళని ఏమి అనలేం కదా! వాళ్ళు అన్నా సరే మనల్ది మనం అనకపోయినా సరే అన్నామని అంటారు ఆ టైంలోను. ఇంక అప్పుడు మనం ఇంకేం చెప్పడానికి లేదు. ఇంక అలా మాట్లాడకుండా మౌనంగా పని చేసుకోవటం, అవసరమైతే ఏడవటం తప్ప. కదా! ఇవన్నీ జరిగినవేనా, వాస్తవాలేనా? మీకు జరిగినయే జరగలేదా? జరిగే ఉంటాయిలే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంతరంగ ప్రార్థన చేసుకోండి. ఆళ్ళు ఆళ్ళు అలాగ అంటూ ఉండగా మీరు అంతరంగంలో ప్రభువా క్షమించండి తండ్రి, వాళ్ళని మన్నించండి. వాళ్ళు మా ఎడల దయ చూపించేలాగా కాపాడండి తండ్రి. మమ్మల్ని కూడా మన్నించండి ప్రభా అని ఇలాగా అవునంట. ఒక కింద నుంచి కామెంట్ పెడుతున్నారు. జరుగుతున్నాయి కదా! ఇలాంటివి జరిగినప్పుడు మనసు చాలా బాధ కలుగుతది. దుఃఖం వచ్చేస్తది. ఏడుపొచ్చేస్తది. అదంతా కూడా అక్కడ ఏడవకండి. సన్నిధిలోకి మోకరించి వెంటనే కళ్ళమ్మటం నీళ్ళన్నీ కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. వెంటనే ప్రభు సన్నిధిలో కుమ్మరించగా మేలు జరుగుతుంది. అమ్మ మీట్లో పెట్టండి అమ్మా. ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మేలు ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ యొక్క నజరేయుడైన యేసు కేకశ్రీ బత్తమయ్య గారు, నువ్వు ఊరకనే ఉండు ఊరకనే ఉండు అంటున్నా సరే మరీ ఎక్కువగా కేకలు వేశారు. అంటే ప్రార్థించారు. అవును, మనల్ని కూడా ఊరకనే ఉండమంటది సాతాను. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? పడుకో, చలిగా ఉంది కదా పడుకో. అప్పుడే లేచి ప్రార్థన చేయాలి. అప్పుడే లేచి ఆ చలిలోనే లేచి మోకాళ్ళ మీద ఉండాలి. కష్టమే, కానీ దేవునికి ఇష్టం. మన కష్టమైన పని దేవునికి ఇష్టమా? నిజమే కదా! నిజమే. మనకిష్టమైన పనులన్నీ దేవునికి ఒక్కోసారి ఇష్టం ఉండదు. మీరు గమనించారా లేదా? చాలామంది ఈ లోకంలో త్రాగుబోతులున్నారు. వాళ్ళకి తాగటం ఇష్టం, కానీ దేవునికి ఇష్టం ఉండదది. చాలామంది అబద్ధాలాడతారు, కానీ దేవునికి ఇష్టం ఉండదు. కానీ ప్రభువుకి ఆళ్ళకిష్టం అబద్ధాలాడటం, కానీ ప్రభువుకి ఇష్టం ఉండదది. చాలామంది మోసాలు చేసేస్తున్నారు. అది దేవునికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకిష్టం అది. కదా! మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనం చేసేవారు, త్రాగేవారు, ఇలాంటియన్నీ మనుషులకిష్టం. అవి మానేయమంటే దెబ్బలాడతారు. మా సొమ్మయ్య మేము తాగుతున్నాం, మీకెందుకు అన్నట్టు మాట్లాడతారు. కానీ అది దేవునికి ఇష్టము కాదు. దేవునికి అది మంచిది కాదు అసలను. దాన్ని అస్సలు ఒప్పుకోరు. ప్రార్థన చేస్తా నాన్న, వెయిట్ చేయండి, పేరు చెప్పండి, లాస్ట్‌కి చేస్తా పుట్టినరోజు ప్రార్థన. దేవునికి ఇష్టమైన పనులేంటంటే, మంచి మనసుతో మనుషులను ప్రేమించుట, ఆకలైన వారికి ఆహారం పెట్టుట,